ఇదండి మన ఆదోని పరిస్థితి. ఇప్పుడే కొద్ది క్షణాల ముందు ఆదోని మొట్టమొదటి ఫ్లైఓవర్ బ్రిడ్జి అయినటువంటి శ్రీనివాస్ భవన్ నుండి తిమ్మారెడ్డి బస్ స్టాండ్ వరకు గల ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి దాదాపు నిర్మాణం అయి 50 సంవత్సరాలు కావస్తున్నా దీని నాణ్యత కోల్పోయి రోజు రోజుకి ఎక్కడో ఒక చోట కూలిపోతా ఉంది. మరి అధికారులు కానీ పాలకులు కానీ ప్రజల ప్రాణాలు పోయేదాకా వీరికి సమాధానం కాదా? దీని పట్ల చొరవ తీసుకోరా? మరి వెంటనే ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో సైడ్ వాల్స్ ఫుట్పాత్ అంతా కూడా తొలగించి నూతన ఫుట్పాత్ నూతన వాల్ నిర్మాణం చేపట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. మరి నిజంగానే ఇది క్షణం క్షణం ప్రాణగండంగా మారింది. ఎందుకంటే రోజు వేలాది మంది రాకపోకలు జరుగుతాయి. ఈ ఫ్లైఓవర్ కింద కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. ఎక్కడ చూసినా నాణ్యత కోల్పోయి ఎప్పుడు పడుతుందో, ఏ క్షణాన ఏ ఊరితాల మీద పడుతుందో, ఏ ప్రాణ నష్టం జరుగుతుందో అని భయభ్రాంతాలతో రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే దీని పట్ల శ్రద్ధ తీసుకుని భవిష్యత్తులో ప్రజలకు ప్రాణ ముప్పు నుండి కాపాడాలంటే ఒకటే, దీన్ని నూతన నిర్మాణం చేపట్టాలని చెప్పి మరి దీన్ని పట్ల అధికారులు అయితేనే పాలకులు అయితే చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏదో పడినప్పుడు మాత్రం తూతు మంత్రంగా వచ్చి దాన్ని అక్కడే ఎక్కడైతే పడిపోయింటుందో అదింతే మన కన్స్ట్రక్షన్ చేసి వదిలేస్తున్నారు. అట్లా కాకుండా పూర్తి స్థాయిలో తొలగించి దీని నిర్మాణం చేపట్టాలని మరి పోయిన వారంలోనే ఆంధ్రజ్యోతిలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జిల నాణ్యత కోల్పోయి దాదాపు 15 నుండి 2000 పైన ఈ ఫ్లైఓవర్లు ఇది ఉంది. దీనికి ప్రత్యేక బడ్జెట్ కూడా ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లో చూడడం జరిగింది. మేము మరి వెంటనే ఆదోని కూడా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ను రిలీజ్ చేసి కేటాయించి ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి ప్రజలకు ప్రాణముప్పుగా మారినటువంటి ఆదోని మొట్టమొదటి బ్రిడ్జిని నూతన నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షమున వచ్చే ప్రజా సంఘాలు అయితేనేమి లౌకిక పార్టీలు కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మరి ఖచ్చితంగా దీనిపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి.